హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకి గ్రాడ్యుయేట్ చదువుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఎమ్మెల్సీ అప్లికేషన్ ఎలా చేయాలి, దాని ప్రొఫార్మా ఏంటి, అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలి అనేది మీకు చూపించడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఇందుకోసం మనం తెలంగాణ CEO తెలంగాణ అనే వెబ్సైట్ ఉంటుంది ఫ్రెండ్స్. అది క్రోమ్లో సెర్చ్ చేసినట్లయితే మనకి ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఎమ్మెల్సీ అప్లికేషన్ చేసుకోవడానికి లింక్ ఇచ్చారు. ఈ లింక్ వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ అనే లింక్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అప్లికేషన్ లింక్ వస్తుంది. అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ఫామ్లో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే మనకి వరంగల్, ఖమ్మం, నల్గొండలో మాత్రమే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి మనం ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మన ఏదైతే డిస్టిక్ ఉందో ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఒకసారి ఓవర్వ్యూ చెప్తాను, పైనుంచి కింది వరకు ఎలాంటి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయకుండా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇందులో మనకి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అంటే ఎవరైతే అప్లికేషన్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన వ్యక్తి ఉన్నారో ఆ పర్సన్ యొక్క నేము, నెక్స్ట్ ఇక్కడ రిలేటివ్ ఆఫ్ ద అప్లికెంట్, ఫాదర్ ఉంటే ఫాదర్, హస్బెండ్ ఉంటే హస్బెండ్, ఎవరుంటే వాళ్ళ నేమ్ ఫిలప్ చేయండి. ఇక్కడ జెండర్, మేల్ అయిన వాళ్ళు మేల్, ఫీమేల్, థర్డ్ జెండర్ ఆప్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. థర్డ్ జెండర్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రిలేటివ్ అప్లికెంట్ నేమ్ ఏదైతే మెన్షన్ చేసామో ఆ పర్సన్కి అప్లికెంట్కును రిలేటివ్ ఉన్న రిలేషన్షిప్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. యాజ్ పర్ రికార్డ్స్ మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, డిగ్రీ, PG ఇంకేదైనా ఉంటే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆక్యుపేషన్, ప్రజెంట్ పర్సన్ ఏం పని చేస్తున్నాడు, గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్, ఏది ఉంటే అది ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మనకి తెలుగులో పక్కన అడిగారు కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్లో ఏదైనా ఫిలప్ చేయగానే వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్. ప్రైవేట్ జాబ్ అని చెప్పి నేను ఎంటర్ చేశాను. ఇక్కడ ట్యాబ్ కొట్టగానే పక్కన ఫీల్డ్కు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి. ఇట్లా అప్పుడప్పుడు మనకి ఇక్కడ రానప్పుడు మనం ఏం చేయాలంటే మనకి గూగుల్ ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆ గూగుల్ ట్రాన్స్లేట్లో మనం ఎంటర్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ట్యాబ్ కొట్టగానే ప్రైవేట్ జాబ్ అని చెప్పి వచ్చేసింది. చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనకి హౌస్ నెంబర్ అడుగుతుంది ఫ్రెండ్స్. మనకి యాజ్ పర్ ఓటర్ ఐడి హౌస్ నెంబర్ ఏదైతే ఉందో ఆ హౌస్ నెంబర్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్ట్రీట్, లోకల్ ఏరియా ఏమైనా ఉంటే లోకల్ ఏరియాని మెన్షన్ చేయండి. టౌన్, విలేజ్, పోస్ట్ ఆఫీస్, కొంతమందికి పోస్ట్ ఆఫీస్ వేరే ఉంటుంది, ఆ పోస్ట్ ఆఫీస్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మండల్, మనం ఏ మండల్ నుంచి అయితే అప్లికేషన్ చేసుకుంటున్నామో ఆ మండల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి హ్యాండిక్యాప్డ్ ఎవరైనా పర్సన్ ఉంటే మాత్రం ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లోకోమోటర్, స్పీచ్ అండ్ హియరింగ్, విజువల్, ఈ 3 ఆప్షన్స్ మాత్రం ఇచ్చారు. వేరే ఏదైనా అదర్స్ ఉంటే మెంటల్ రిటార్డెడ్ ఇంకేమైనా ఉంటే వాళ్ళు కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మెంటల్ రిటార్డెడ్ వాళ్ళు కూడా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇది మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, ఇప్పుడు ఓటర్ ఐడి మనకి ఎక్కడైతే ఇంక్లూడ్ ఉందో ఆ ఓటర్ ఐడి అడ్రస్, డిస్టిక్, ఏ డిస్టిక్లో అయితే మనకి ఓటర్ ఐడి ఉందో ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఇది సెలెక్ట్ చేసుకోగానే మనకి పక్కకున్న కాన్స్టిట్యుయెన్సీ అనేది ఎనేబుల్ అవుతాయి. ఇక్కడ మనకి ఏ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేస్తున్నామో ఆ కాన్స్టిట్యుయెన్సీస్ మనకి ఇక్కడ చూపిస్తాయి. చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మీ దగ్గర ఉన్న ఓటర్ ఐడి నెంబర్ కొట్టండి, ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పోలింగ్ స్టేషన్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి రీసెంట్గా ఎలక్షన్స్ అయినాయి, అందులో మనకి పోలింగ్ స్టేషన్ అనేది దాంట్లో మెన్షన్ అనేది చూసి ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఖచ్చితంగా ఇవ్వాలి అనే ఆప్షన్ ఏం లేదు. ఆధార్ మెన్షన్ చేయాలనుకుంటే మెన్షన్ చేయొచ్చు, ఏమొద్దు అనుకుంటే కింద ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫర్నిష్ మై ఆధార్ డీటెయిల్స్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఆధార్ నెంబర్. ఇప్పుడు అబ్రాడ్స్లో ఉండేవాళ్ళు, రీసెంట్గా వచ్చిన వాళ్ళకి కొద్దిగా ఆధార్ ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళు క్లిక్ చేసుకొని చేసుకోవచ్చు, లేదు అంటే ఆధార్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రాడ్యుయేటా, డిప్లొమానా, ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఇక్కడ మనం గ్రాడ్యుయేట్ అయిన గ్రాడ్యుయేట్ యూనివర్సిటీ మెన్షన్ చేయాలి. డిప్లొమా అయితే డిప్లొమా డీటెయిల్స్ అనేది ఇక్కడ అడుగుతుంది. చూడండి ఫ్రెండ్స్. మనం డిప్లొమా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ డీటెయిల్స్ వస్తుంది, మనకి డిప్లొమా సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది. లేదు గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ యూనివర్సిటీ నేమ్ ఏంటి అనేది, యూనివర్సిటీ పాస్డ్ డేట్, ఏ యూనివర్సిటీ నుంచి మనకి వచ్చింది అనేది ఇక్కడ చూపిస్తుంది. మనకి ఇక్కడ పాస్డ్ డేట్ మెన్షన్ చేయండి, ఇక్కడ పైన యూనివర్సిటీ నేమ్ మెన్షన్ చేయండి. డిప్లొమా వాళ్ళకి మాత్రం కింద సర్టిఫికేట్ మేమో ఉందా, ఇంకేమైనా ఉందా అనేది, అటెస్టేషన్ ఉంటే అటెస్టేషన్ ఇవన్నీ అడుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఇక్కడ మనం డిగ్రీ నిజంగానే క్వాలిఫై అయ్యి ఉంటే ఖచ్చితంగా ఆ క్వాలిఫికేషన్ వచ్చేసి 2020 అక్టోబర్ బిఫోర్ పాస్ అయిన, అక్టోబర్ ఎండింగ్ వరకు సర్టిఫికేషన్ పొందిన వాళ్ళు మాత్రమే
ఈ అప్లికేషన్కి ఎలిజిబుల్. డిప్లొమా అయినా మనకి గ్రాడ్యుయేషన్ అయినా. ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్ అండ్ డిగ్రీ మెమో ఈ రెండు అడుగుతుంది ఫ్రెండ్స్. ఫోటోగ్రాఫ్ అంటే మన ఫోటో వచ్చేసి 100 KB బిలో ఉండాలి. డిగ్రీ మెమో జేపీఈజీలో స్కాన్ చేసి మనకి 200 KB కంటే బిలో ఉండాలి ఫ్రెండ్స్. అట్లా అయితేనే మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఇక్కడ మనకి కింద లాస్ట్లో మొబైల్ నెంబర్ ఇచ్చారు. ఈ మొబైల్ నెంబర్ మెన్షన్ చేయండి. ఎందుకంటే కొంతమంది మనం 200 KB బిలో అప్లోడ్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వీడియో అదే సైజులో మనకి ఫోటో అదే సైజులో వస్తుంది, కానీ మనకి అప్లికేషన్ ఫామ్లో అప్లోడ్ చేసిన ఆ డాక్యుమెంట్ అనేది క్లియర్గా ఉండకపోతే మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైతే మెన్షన్ చేస్తున్నామో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి వాళ్ళు మళ్ళీ సెండ్ చేయించుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అనేది అప్డేటెడ్ ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసేయండి. అప్లికేషన్ మనకి సబ్మిట్ కాగానే అప్లికేషన్ నెంబర్ వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.